హల్లెలూయా, హల్లెలూయా. మరి కూడి వచ్చిన దేవుని బిడ్డలకందరికీ మరి నాకు అవకాశాన్ని కలిగేసిన దేవాది దేవునికి కృతజ్ఞతలు వందనస్తులై ఉన్నాను. అలాగే దేవుని బిడ్డలకందరికీ మరి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి స్థానిక కాపరికి, అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఒక చిన్న చరణము, ఒక మరి పల్లవి పాడుకుందాం. హల్లెలూయా. యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే, వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, ఉన్నత ఉపదేశమందునా సత్వగల సంఘమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్వగల సంఘమందునా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినలోనా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినలోనా, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచో, కృపలో జయ గీతమే పాడుచో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మీరందరూ కూడా చాలా అంటే వివేకం కలిగి ఉన్నారు. దైవజనులు చెప్పిన ప్రతి మాటకు స్పందించి, ఎందుకంటే జాగ్రత్తగా ఆన్సర్ ఇచ్చేవారిగా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకోసమంటే మరి నిద్రపోని వారు హల్లెలూయా చెప్పమనగానే స్పందించి హల్లెలూయా చెప్పారు. వాస్తవం. నిద్రపోయేవారు చెప్పమంటే చెప్పలేదు. అంటే ఏముందన్నట్టు మీకు వివేకము కలిగి ఉన్నారు, జాగ్రత్తగా శ్రద్ధగా వింటున్నారు. దానిని బట్టి దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. మీ దైవజనులు కూడా మీకు జాగ్రత్తగా అన్ని విషయాలు మీకు నేర్పిస్తున్నాడు. మీకు మీకు ఆ సేవకుని ఇచ్చినందుకు మీరు కూడా చాలా సంతోషించాలి. ఎందుకంటే మీ యొక్క నడిపింపు దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని జాగ్రత్తగా మరి సమయానికి నడిపించడము, మెలకువగా ఉంచడము, అన్ని విషయాల్లో అతనికి జ్ఞానం ఇచ్చి ఈ రీతిగా వాడుకుంటాడు. దీనిని బట్టి మీరు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఈరోజు ఏంటి? పునరుత్థాన దినము. ఈరోజు నూతనముగా మరి సహోదరుడు రామూర్తి గారు రక్షణ పొందారు. ఏం చేశాడా? రక్షణ పొందాడు. కనుక అతను మరి అన్యుల విగ్రహారాధ కుటుంబంలోంచి వచ్చినవాడు. మనమంతా బ్యాక్గ్రౌండ్ మొత్తము విగ్రహారాధకులమే. అవునా కాదా? అవునా కాదా? హల్లెలూయా. మనం ఎవరం కూడా పుట్టు క్రైస్తవులము కాం. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు నమ్మకం ముందు విగ్రహారాధకులము, వెండి బంగారము రాయి కర్ర మరి వాళ్ళ అటువంటి వాటిని మరి పూజించే వాళ్ళము, మరి అటువంటి దేవతల మీద నమ్మకం కలిగిన వాళ్ళం. మన హృదయాలను దేవుడు తెరిచాడు, ఆకర్షించాడు. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు తెలుసుకున్నాము. ఈరోజు రక్షణ పొందాము, ఆయన సన్నిధిలో నిలవగలిగాం. ఆ రీతిగానే మరి రామూర్తి గారు
ఇంక తనతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారా? తల్లిదండ్రులు రాలే. ఈ అమ్మ ఎవరు? అక్కయ్య. హల్లెలూయా. అక్కయ్య మరి తమ్ముడు ఇద్దరు ఈరోజు మన మధ్యలోనికి దేవుడు నడిపించినాడు. ఎందుకు సరే ప్రియమైన వాళ్ళారా, మరి నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుడు కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చాడు కనుక మరి ఈరోజు దేవుని కృప చూడండి. మరి మరి వీరి ఇరువురు మరి బంధువులో లేకపోతే ఏమైనా పాత స్నేహం ఉందో అది నాకైతే తెలియదు. అయ్యా ఎవరైనా మీకు స్నేహితులు మీ యొక్క చుట్టాల వాళ్ళు కాదు, అబ్రహాం గారి చుట్టాలు. చూసారా దేవుడు ఏ రీతిగా ఎవరిని ఎక్కడ సమకూర్చాలో, ఆ కుటుంబానికి రక్షణ ఎలా తేవాలో ఆ ప్రణాళిక మన ప్రభు చేతిలో ఉన్నది. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఎవ్వరు కూడా బలవంతంగా చెప్తే ఎవరు రక్షణ పొందలేరు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాలేరు. ఈ లోకంలో చాలామంది వాళ్ళు బ్రాహ్మణ్స్ దగ్గర అయ్యగారి చేతి కింద వాళ్ళు కీలు బొమ్మలుగా ఉండి నీలాంటి నాలాంటి పేద సాదా ఉన్న ప్రజలను మరి మోసగించి మత మార్పిడి చేస్తున్నారని అంటున్నారు తప్ప ఎవరు మత మార్పిడి చెయ్యరు. ఎందుకోసం అంటే ఒక గేదె ఒక గుంజకు కట్టబడి ఉన్నదంటే దానికి దాహం అవుతుందో అనే సంగతి మనకు తెలియకపోయినా కానీ ఎండ బాగా కొడుతుందని ఒక రైతు అతన్ని విప్పుకొని ఆ కుడిది గోలె దగ్గర తీసుకెళ్తాడు, కానీ నీళ్లు మాత్రము చెప్పండి త్రాగించలేడు. దానికి దాహం అయితే అదే నీళ్ళు తాగు తప్ప బలవంతంగా తల వంచి నీళ్లు త్రాగమంటే అది త్రాగడము అది కుదరదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు నమ్మాలి అంటే తనను దేవుడు ఆకర్షించింది తప్ప ఎవ్వరు కూడా యేసు ప్రభువుని నమ్మరు. ఎంత బలవంతం చేసినప్పటికీ ఎన్ని సంవత్సరములు ప్రార్థన చేసినా ఆ వ్యక్తి రక్షణకి రాడు. దేవుడు కృపగలిగిన వాడు ఆ వ్యక్తిని కనుక ఆకర్షించితేనే ఆ వ్యక్తి రక్షణ పొందుతాడు, లేకపోతే ఆయన వద్దకు రాలేడు. కనుక ఈరోజు మరి రామూర్తి గారిని వారి యొక్క అక్కయ్యను వారి కుటుంబాన్ని దేవుడు ఆకర్షించినాడు. యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుడని ఈరోజు మరి వాళ్ళకి రక్షణ కార్యక్రమము ప్రారంభమైనది. ఈరోజు యేసు ప్రభు దేవుడని నమ్మాడు. మరి రెండో పని చేశాడు, నమ్మి బాప్తిసము పొందాడు. ఈ బాప్తిస్మము పొందిన తదనంతరము ఈ రోజు నుండి ఆయన పేరు జీవ గ్రంథములో లిఖించబడ్డది. పరలోక రాజ్యములో జీవ గ్రంథములో పేరు లిఖించబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక వాక్యము చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం, 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ కూర్చున్న నీవు నేను మనమందరము ఒకప్పుడు లోకములో ఉన్న ఎందుక 33 కోట్లన్నర దేవతలు ఉన్నారు. మాకు నచ్చిన దేవుళ్ళు దేవతలను ధరించుకొని అవి చెప్పిన మాట ప్రకారంగా బ్రతికిన వాళ్ళం. ఈరోజు మరి ఆ యొక్క ఈ లోకపు ఆచారముల నుంచి, విగ్రహారాధనల నుంచి, త్రాగుడు నుంచి, రకరకాల బానిసత్వముల నుంచి విడుదల పొంది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ మార్గంలోనికి మరి వచ్చినాం. ఆ రీతిగా ఈరోజు కూడా మరి మనతో పాటు మన సహోదరుడు మరి రామూర్తి గారు కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని ధరించుకున్నాడు. ఇప్పుడు ఎవరు ధరించుకున్నాడు? ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇప్పుడు ఆయన ధరించుకున్నాడు. ఇక ఈ రోజు నుండి ఆయన జీవితము ఇక మార్పు. ఎందుకంటే పాత జీవితాన్ని పాతి పెట్టాడు. పాత జీవితం కదా క్రీస్తులో సమాధి చేయబడ్డది. మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు ప్రభు ఎలా తిరిగి లేచాడో ఆ రీతిగా లేపబడ్డాడు. ఇక లేపబడిన తర్వాత పాత క్రియలన్నీ కూడా ఈరోజు సమాధి చేయబడ్డాయి. ఇక నుంచి పాత అలవాటు కావచ్చు, పాత క్రియలు కావచ్చు, పాత విగ్రహారాధన కావచ్చు, ఇంకా పాత విషయంలో భయము కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు రామూర్తుల నుంచి తొలగిపోయి నూతన పురుషుడు యేసుక్రీస్తు ప్రభు తనలోనికి వచ్చేసాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చిత్త ప్రకారంగా బ్రతకవలసిన వాడై ఉన్నాడు. మనం కూడా ఒకప్పుడు
మనం యేసుక్రీస్తు ప్రభు ధరించుకున్నప్పుడు మరి మన ఇష్టానుసారంగా బ్రతికినాం, మన యొక్క కోరికల చొప్పున నెరవేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే ధరించుకున్నామో ఆయన చిత్త ప్రకారంగా బ్రతుకుచున్నామో, ఆయన చెప్పిన మాట చొప్పున నడుచుకొనుచున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి నేను ఇటు వచ్చే సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అప్పు పత్రాలు రాయించుకోవడం కావచ్చు, లేక లెక్క చేయించడం కావచ్చు, వస్తూ ఉంటారు. ఒక పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి మరి అప్పు పత్రం ఇచ్చి లెక్క చేయమంటే లెక్క చేసి అతనికి చేతికి ఇచ్చాను. ఆ తర్వాత యేసు ప్రభు సువార్త చెప్పాను. అతను అంటున్నాడు, అయ్యా ఈ ముసలితనానికి పెద్ద వయసులో యేసు ప్రభును ఏం నమ్ముకోవాలయ్యా, నాకు పళ్ళని రాలిపోయాయి, అది ఇదని తనకు తోచినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత నేను ఒక మాట చెప్పాను. ఏమని చెప్పానంటే, తన చేతిలో అప్పు పత్రం ఉన్నది. ఇది ఎందుకు తెచ్చావయ్యా అంటే, నేను పలాని వ్యక్తికి అప్పిచ్చాను, దీన్ని లెక్క చేయడానికి తీసుకొచ్చానయ్యా అని చెప్పాడు. ఒకవేళ నువ్వు అప్పిచ్చింది కనుక ఈ పత్రం నీ చేతులు లేకపోతే ఎవరిని అడుగుతామంటే అలా కుదరదుగా అంటున్నాడు. ఎందుకు కుదరదంటే, అప్పిచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పత్రం రాయించుకోవాలా, సాక్ష్యం ఉండాలా, మరి ఆయన పేరు అంతా అడ్రస్ ఉండాలి, అయితేనే మనం అప్పుడు వీలు పడతామని చెప్పాడు. ఆ రీతిగా నీవు కూడా దేవుని దగ్గర అప్పు ఉన్నట్టుగా, మీ చేతిలో బైబిల్ ఉందా చూడండి, పైకి ఎత్తండి. నా చేతిలో బైబిల్ నా చేతికి లేవదు కనుక మీరు లేపి చూపించండి. నీ జీవితము నా జీవితము యేసుక్రీస్తు ప్రభు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించినాడు. మన జీవిత చరిత్ర అంతా కూడా దేవుడు మరి ఈ గ్రంథములు రాసి భూమి మీద మానవునికి ఉపయోగకరంగా ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, ఈ గ్రంథాన్ని ధ్యానిస్తారో, ఈ బైబిల్ ప్రకారంగా బ్రతికిన వాడికి పరలోక రాజ్యము స్వర్గలోకము దొరుకుతుంది. ఈ బైబిల్ తప్ప వేరే మార్గంలో నడిచిన వారికి నరకానికి వెళ్ళిపోతారంటే ఆ వ్యక్తి చాలా శ్రద్ధగా విన్నాడు. తనకు తెలియదు. ప్రియమైన వాళ్ళరా, వృద్ధాప్యంలో ఏమి దేవుని నమ్ముకోవాలనుకుంటే, మన వయస్సులో తెలిసి తెలవని రోజుల్లో ఎన్నో రకాలుగా పాపాలు వ్యతిరేకమైన పనులు చేశాము. కానీ తర్వాత వృద్ధాప్యంలో ఎవరైనా ఒక సేవకుడి ద్వారా, సువార్తికుడి ద్వారా తన చెవిన మాట పడగానే, ఆ చెవి తెరవబడగానే యేసుక్రీస్తు ప్రభు దేవుడని అప్పుడు తన హృదయం తెరవబడు నమ్ముకుంటే ఆ వ్యక్తికి రక్షణ, నిత్యజీవము కలుగుతుంది. వెంటనే ఆయన చాలా శ్రద్ధగా విన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చినాడు. ప్రతి వస్తువుకు ఒక ఏంటంటారు, ఆ బుక్ని ఏమంటాయా, ఆ బుక్ను మాన్యువల్ బుక్ అంటారు కదా. మరి డెక్కు కొన్నా, ఒక సెల్లు కొన్నా, ఒక బైకు కొన్నా, ఒక ఫ్యాను కొన్నా, దానికి బ్యాక్గ్రౌండ్ ఒక బుక్ వస్తుంది మనకు. ఎందుకు వస్తుంది ఆ బుక్కు? ఆ బుక్కులో ఏముంటుంది అమ్మా చెప్పాలి తల్లి అమ్మా? అంటే దాని చరిత్ర, దాని చరిత్ర ఎలా తయారైంది, ఎలా దానికి ఏ విధంగా అది నడుస్తుంది, అవన్నీ కూడా దాని చరిత్ర బ్యాక్గ్రౌండ్ ఆ బుక్లో ఉంటాయి. అలాగే మరి మనిషి కూడా ఒక కంపెనీ, అవునే కదా? మనిషి కూడా ఒక కంపెనీ. మనిషి జీవిత చరిత్ర తెలియపరచుట కొరకు కూడా మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ మాన్యువల్ అనే బుక్కుని ఇచ్చాడు. ఈ గ్రంథంలో మనిషికి జీవిత చరిత్ర వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియమైన వారా, ఎవరైతే ఈ గ్రంథాన్ని చదువుతారో వాళ్ళకు నిత్య రాజ్యము, మరి ఆ స్వర్గలోకముని దొరుకుతుంది. మరి నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని మార్కు సువార్త 16వ అధ్యాయము మరి 16వ వచనంలో చెప్పబడింది. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు నేను మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడని విశ్వసించాం, నమ్మాం, రక్షణ పొందాం. ఈరోజు చాలామంది మరి యేసు ప్రభు గురించి తెలిసినప్పటికైనా, సువార్త ప్రకటించబడ్డప్పటికైనా కానీ, అనేక సువార్తికులు సేవకులు ప్రయాసపడినప్పటికైనా వాళ్ళు నిర్లక్ష్యం చేసి లోకయాత్ర ముగించుకొని మరి మట్టికి మన్నైపోతున్నారు. వాళ్ళకు రక్షణ లేదు. కనుక ఈరోజు ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు మనం సజీవులుగా ఉన్నప్పుడు మనకు దొరికింది. ఇంకా దీన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వందనస్తులు చెల్లించబద్దులమై ఉన్నాం. కనుక ప్రియమైన వాళ్ళరా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును.
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఈ భూమి మీద మహిమ శరీరాన్ని విడిచిపెట్టి మట్టి శరీరాన్ని దాల్చుకొని 33 సంవత్సరాల బ్రతికి నీ కొరకు నా కొరకు కల్వరి సెలవులో అనేక గాయాలు పొంది రక్తమును కార్చి చిందించి మరణించి సమాధి చేయబడి ఆ పునరుత్థాన శక్తి బలమును ఈరోజు మనకు అనుగ్రహించినాడు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు నమ్మక ముందు ఈ లోకంలో ప్రతి దానికి మనం బానిసలమ కాదా? కొందరు అంటారు త్రాగుడుకు బాగా అలవాటైపోతే ఆ త్రాగుడుకు బానిస అయిపోయింది అని చెప్తారు. మరి కొందరు అంటారు అంబరుకు అలవాటైపోతే అంబరుకు బానిసలైపోయామంటాం. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్కు బానిసలైపోయి ఉంటాం. కనుక ఇలాంటి బానిసత్వములో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడు మాత్రమే ఈ విడుదల చేయగలడు. ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా విడిపించలేరు. ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామములో కూడా, చెప్పండి మిగతా మాట, రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభు నామములోనే రక్షణ. కనుక ఈ భూమి మీద ఈ రక్షణ మార్గాన్ని కలగచేసిన వాడు సృష్టికర్త దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడు మాత్రమే. ఆయన ద్వారా మాత్రమే ఆ పరలోక రాజ్యము చేరగలము. ఆయన తప్ప పరలోక రాజ్యము చేరలేము. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు కూడా చేరలేరు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప ఎవ్వరు కూడా చేరలేరు అని స్పష్టంగా క్లియర్గా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. కనుక ప్రియమైన వలన ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభుని నమ్మి మరి ఆయన అడుగుజాడలు నడుస్తారో వారికి మాత్రమే రక్షణ. ఆయన లేకుండా ఈ భూమి మీద ఎవరికి కూడా రక్షణ లేదు అని క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథంలో వ్రాయించున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక చూడండి 1వ అధ్యాయము మార్కు సువార్త 15వ వచనం. 1వ అధ్యాయము 15వ వచనం మార్కు సువార్త. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. హల్లెలూయా. ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాలము సంపూర్ణమునై ఉన్నది అంటే ఏంటి ప్రియమైన వాళ్ళ? ఇక రానున్న రోజులలో ఇలా సంఘాలు, ఈ చర్చీలు, దైవజనుడు చెప్పేవాళ్ళు ఉండరు. ఇలా యూట్యూబ్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కూడా కావచ్చు, వాక్యము దొరకని రోజుల్లో అనేకులు పరుగులు తీసి నాకు వాక్యం కావాలి, సేవకుడు కావాలి, వినాలని ఆశ కలిగి ఉంటారు, కానీ దొరకదు. కనుక ప్రియమైన వారా, ఈ దొరికిన కాలములోనే దేవుణ్ణి వెతికి ఆయన మాటలు శ్రద్ధగా విన్న మాటలు కూడా మన హృదయంలో భద్రపరుచుకుంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నా లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసము చేస్తాడు లేదా? నివాసము చేస్తాడు. అందుకొరకే శ్రద్ధ కలిగి సమయమును పోనేక ఏం చేయాలి? సమయమును పోనేక సద్వినియోగము చేసుకోమని చెప్పినాడు. ఈరోజు ఉదయకాల సమయంలో మరి దైవుడు మా యొక్క ప్రార్థన టీంలో ఇదే వాక్యం చెప్పాడు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి, అజ్ఞానులే కాక ఏందట? ఏం కావాలి? ఈ యొక్క అంత్య దినములలో అజ్ఞానుల వల్ల ఉండక జ్ఞానుల వల్లే ప్రవర్తించాలి. ఈ లోకములో ప్రజలు వాళ్ళు అనుకుంటారు తనకు తానే జ్ఞానులం అనుకుంటారు, కానీ వాళ్ళు అజ్ఞానంలో ఉన్న సంగతి వాళ్ళకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినమున మా బంధువు ఒక వ్యక్తి, మా అన్నయ్య కుమారుడున్నాడు, తనకు వివాహమైన 2 కొడుకులు, భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు. మరి భార్య చక్కగా ఉన్నది, 2 కుమారులు ఇచ్చి మంచి అందగత్తే. ఆ భార్యని విడిచిపెట్టి పరాయక్రమ సంబంధం పెట్టుకొని చిల్లర వేషలుగా తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత గొడవపడ్డారు. అతను నాకు ఫోన్ చేశాడు, బాబాయ్ ఇలా సంగతి అని చెప్తే, నువ్వు రానా నా దగ్గర వస్తే పిల్లలు తీసుకురా, నేను మాట్లాడతా అని చెప్తే, వస్తే పెద్ద మనుషులు తీసుకొని వస్తాను, నేను సింగిల్గా రాను అని అలాగే తప్పించుకున్నాడు. తర్వాత వాళ్ళ దగ్గర కొంచెం జ్ఞానం ఎక్కువైంది అనుకొని తండ్రి కొడుకులు ఊళ్ళో మంచి పొలిటికల్ లీడర్స్ను ఇంకా చాలామంది పెద్ద మనుషులు సమకూర్చుకొని డోర్నకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే వాళ్ళు ఫోన్ చేస్తే అమ్మాయి తాలూకు నుంచి వాళ్ళ అయ్య వాళ్ళందరూ ఆ స్టేషన్కి వచ్చి తన బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్తే ఆ స్టేషన్లో ఎస్ఐ వాళ్ళందరూ బాగా తిట్టి కోపడి ఆ 2 అబ్బాయిలను ఆ తల్లికిచ్చి పంపించేశారు. తర్వాత రాత్రి ఫోన్ చేసి అంటున్నాడు,
బాబాయ్ నువ్వు నా గురించి పట్టించుకోవా, నాకు చెప్పవా, నాకేమైనా సాయం చేయవనంటే, నాయన నేను పిలిచాను నువ్వు రాలే, కానీ ఇప్పుడు చెప్తే ఏం లాభము అని అంటే, ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఇప్పుడు వస్తా బాబాయ్ అని చెప్తున్నాడు. ఇప్పుడు పిలిచినప్పుడు రాలే, తర్వాత వస్తా అన్నాడు. వచ్చినప్పుడు మనకు మాటకు వాల్యూ ఉండదు. ఆ వ్యక్తికి ఏమి సమాధానము చెప్పలేం. సమయం దాటిపోయింది, అవకాశం ఎగిరిపోయింది, తర్వాత నువ్వు వస్తా అంటావు, అది కుదరదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మెడిసిన్ అనేది ఉంటుంది. అది కూడా ఎంత అని ఏమంటారండి, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ కంపెనీ తయారు చేసిన తర్వాత ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల 5 సంవత్సరాల ఎన్ని సంవత్సరాల వరకు ఆ మెడిసిన్ మింగాలో అంతవరకే దాన్ని వాడుకోవాలనుకుంటాయి. ఆ తర్వాత ఆ సమయం అయిపోతే ఆ మెడిసిన్ మింగితే ఏమైపోద్ది రియాక్షన్, చచ్చిపోవడం జరుగుతుంది. అలాగే ప్రేమిన వలన ఈ పరిశుద్ధ గ్రంథము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని సంవత్సరములు దీన్ని చదవవలసిందో, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందో దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా రాసి పెట్టాడు. ఒక దినము వస్తా ఉంది, రాబోతున్నది. ఆ రోజు ఈ బైబిల్ వాక్యం దొరకదు, సమయం అయిపోతే. నువ్వు దాన్ని మింగాలన్నా, తినాలన్నా, చదవాలన్నా, వెళ్ళాలన్నా ఇక నువ్వు చచ్చిపోవడే తప్ప వేరే మార్గము లేదు. అందుకోసమే ఆ ఎక్స్పైరీ డేట్ కాకముందే నువ్వు అవకాశాన్ని వదులుకొనక శ్రద్ధ కలిగి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే నువ్వెంతో ధన్యుడవు, ధన్యురాలవు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువు ఆ రీతిగా మరి మారు మనస్సు పొందమని, దేవుని రాజ్యము సమీపించినది, కాలము సంపూర్ణమునై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎందుకోసం అంటే ప్రియమైన దేవుని బిడ్డరా, మారు మనస్సు పొందమని చెప్తున్నాడు. మారు మనస్సు పొందడమే ఇది యేసుక్రీస్తు ప్రభు నమ్మడం ద్వారా. అది మతం మార్పిడి కాదు, కానీ మనస్సు మార్పిడి. తన జీవితంలో చేసిన తప్పిదములను వదులుకొని నూతన జన్మను పొందుకొని యేసుక్రీస్తు ప్రభుని ధరించుకోవడమే ఈ మారు మనసు. కనుక ఎవరైతే మరి పాత జీవితాన్ని వదులుకొని నూతన జీవితాన్ని పొందుకుంటారో ఆ వ్యక్తికి రక్షణ, నిత్య జీవము దొరుకుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక సమయం ముందుకు వెళ్ళిపోతుంది కనుక మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి తొందరగా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన మన ప్రభుని యేసుక్రీస్తు అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. ఈ బిరుదు ఈ ప్రపంచంలో రాజకీయ నాయకులకు, కోటాను కోట్ల ఆస్తిపరులకు ఎవ్వరికీ లేదు. నీకు నాకు ఏ డబ్బు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, పదవి లేకపోయినా కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉన్నావు అంటే నువ్వు దేవుని బిడ్డగా ఉండడం కొరకు ఆయన మనకు అధికారం అనుగ్రహించినాడు. హల్లెలూయా. ఈ లోకములో పోగొట్టుకున్న అధికారాన్ని ఈరోజు మరి రాజుగా పరిపాలన చేసే అధికారం నీకు ఇచ్చినాడు. సంతోషమా, దుఃఖమా చెప్పండి. హల్లెలూయా. ఇంతకు ముందు గత యొక్క జీవితము, పాత జీవితములో దాసులము, బానిసలము. ఇప్పుడు చెప్పండి, స్వతంత్రులము, రాజులము. రాజులైన యాజక సమూహము, రాజరికము, రాజు యొక్క పరిపాలన చేయుటకు దేవుడు మనకు అధికారం అనుగ్రహించినాడు. కనుక యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికట దేవుని పిల్లలగుటకు యేసుక్రీస్తు ప్రభుల వారట అధికారము అనుగ్రహించెను. దీనిని బట్టి నాకు ఇష్టమైన వాక్యం ఇది. నేను చాలా సంవత్సరం నుండి దీన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తుంటాను, ఆనందిస్తుంటాను. మనకి ఏమి ఉన్నా లేకపోయినా, పేదరికమున్నా, ధనకులమైన, దరిద్రులమైన యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్న ప్రతి ఒక్కళ్లకు ఇది గిఫ్ట్గా, అధికారంగా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈరోజు మన భారతదేశాన్ని పరిపాలన చేసే నరేంద్ర మోదీకి అధికారం లేదు. మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేసే మరి రేవంత్ రెడ్డి గారికి అధికారం లేదు. ఏ రాష్ట్రాన్ని పరిపాలన చేసినా, ఏ దేశాన్ని పరిపాలన చేసినా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకపోతే దేవుని బిడ్డ అని ఎవరినైనా అంటారా? అనరు. నీకు ఏమీ లేకపోయినా, నువ్వు భిక్షగాడివైనా, రోడ్డు మీద ఇలా అడుక్కునేవాడివైనా కానీ, కూలి చేసేవాడివైనా కానీ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఆ వ్యక్తిని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి బిడ్డ అంటే ఏమంటారు?
దేవుని బిడ్డ అంటారు. నీకు ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని బిడ్డగా ఆ బిరుదు పొందడము నువ్వెంతో ధన్యురాలవు, ధన్యుడవై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 13వ చదువుతాలి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనను శరీరేచ్ఛ వలనను మానుషేచ్ఛ వలనను పుట్టిన వారు కారు. ఇంతకుముందు మన జన్మ, మనందరి జన్మ ఎలా పుట్టామట? మనమందరము ఒకే రీతికి పుట్టామా, లేదా తేడా పుట్టామా? ఒకే రీతికి మనందరము తల్లి తండ్రి ఇద్దరి కలయిక ద్వారా పుట్టిన వాళ్ళే మనమందరం కూడా, మనుషులమంతా కూడా. మరి ఇప్పుడు రెండవ జన్మ ఎలా పుట్టామట? దేవుని వలన పుట్టాము. యేసు క్రీస్తు ప్రభుల వారు ఏదైతే పరిశుద్ధంగా పుట్టాడో మనల్ని కూడా ఆ రైతుగానే నూతన జన్మట. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానసేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. కనుక మనమందరము ఈ యొక్క పాత రోత జీవితాన్ని మరి నీటి బాప్తిస్మం ద్వారా పాతి పెట్టి నూతనముగా జన్మించడము జరిగినది. ఈరోజు అలాగనే మనతో పాటు మరి రామ్మూర్తి గారు కూడా వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అతను కూడా మనతో పాటు, మనలో అతను ఒకని వంటి వాడై ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే మనతో పాటు ఆయన కూడా ఒకని వంటి వాడైనాడు. అతను కూడా సేమ్ అలాగనే దేవునిలో పుట్టినవాడు, రక్తము వలనను శరీరేచ్ఛ వలనను మానసేచ్ఛ వలనను పుట్టినవారు కారు అని దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు. యోహాను సువార్త 3:3లో అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభునందు క్రొత్తగా జన్మించితేనే ఆ వ్యక్తికి నిత్య రాజ్యము, స్వర్గలోకము దొరుకుతుందని దేవుని గ్రంథము సెలవిస్తా ఉంది. ఈ నూతన జన్మ అనుభవం కనుక లేకపోతే పరలోక రాజ్యం లేదు, మరి నిత్య జీవం లేదు. కనుక ఆ నూతన జన్మ పొందిన వారికి మాత్రమే స్వర్గలోకం ఉందని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. మరి ఈ రోజు నుండి మరి రామ్మూర్తి గారికి తన పరిశుద్ధ గ్రంథములో, జీవ గ్రంథములో తన పేరు లిఖించబడ్డది. ఇక ఆయన చెట్టు విత్తనము వేయబడ్డది. ఆ విత్తనం ఇప్పుడు మొలిచి అది పెద్దదై పెరిగి దాని పూత కాత ఫలములు ఒక్కొక్కటిగా కనిపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు నమ్మకం ముందు మన జీవితాలు కూడా, పాత జీవితాలు చెప్తా ఉంటే చాలా మంది సాక్ష్యాలు గొప్పగా ఉంటాయి. యేసు ప్రభు నమ్మకం ముందు ఒక్కొక్కటి జీవిత సాక్ష్యం చూస్తూ ఉంటే ఎంత చండాలంగా ఉంటుంది. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏ విధంగా మార్చబడ్డామో సాక్ష్యం చెప్తే అద్భుతంగా ఉంటుంది. అలాగే మరి రామ్మూర్తి గారి విషయం, మరి యేసు ప్రభు నమ్మకం ముందు ఎలాగున్నాడో, ఏ విగ్రహారాధికుడై ఉన్నాడో, కనుక ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఈ రోజు నుండి ఆ విగ్రహారాధన కావచ్చు, ఏదైనా త్రాగుడు అలవాటున్నా కావచ్చు, గుట్కాలున్నా కావచ్చు, సిగరెట్ ఉన్నా కావచ్చు, సినిమాలైనా కావచ్చు, సీరియల్ అయినా కావచ్చు, ఇవన్నిటినీ దేవుడు ఈరోజు పాతి పెట్టాడు. ఇక రేపు ఈ రోజు నుండి ఏం ప్రారంభించబడదంటే ఇక దేవుని బిడ్డలతో సహవాసం. ఎక్కడ? 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో వారితో ఎలా సహవాసం చేయాలో ఒక మాట చెప్పాడు. చూడు త్వరగా. నీవు యవ్వనేచ్ఛ నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. ఈ రోజు నుండి మరి మనమందరము వాటిని వెంటాడుస్తున్నాము. మనతో పాటు కలిసిన ఈరోజు రామ్మూర్తి గారు. హల్లెలూయా. అయ్యా రామ్మూర్తి గారు వింటున్నానా? అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ రోజు ఏం చేయాలట? నీవు యవ్వనేచ్ఛ నుండి పారిపో. 2వది పవిత్రమైన హృదయం కలిగి ఉండు. 3వది ప్రార్థనకు చేసే వారితో మరి కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు అని చెప్తున్నాడు. ఈరోజు ఏం చేయాలా? నీకు పాత స్నేహితులు ఎవరైనా ఉంటే, అయ్యా ఇంతకుముందు కలిసి సినిమాలకు వెళితే, అయ్యా నేను ఇక్కడి నుంచి నేను పాత మనిషిని కాను, ఇప్పుడు నూతనంగా జన్మించబడ్డాను, నేను మారిపోయాను, నేను సినిమా టాకీస్కి వచ్చేవాడిని కానని చెప్పాలి. ఇక ఎవరైనా బార్షాప్ పోయి నాతో కలిసి కూడదంటే, అయ్యా ఇక్కడి నుంచి రాను, అది బంద్ అయిపోయింది, నేను త్రాగని చెప్పాలి.
సిగరెట్ అలవాటు ఉన్నా, పాత అలవాటు ఏది ఉన్నా వాటినన్నిటినీ పాతి పెట్టాలి. ఇప్పుడు నూతనంగా నీలో కొత్తగా ఫలించాలి. నిన్ను చూసి నీ ప్రక్క వాడు కూడా అరే ఏ విధంగా మారిపోయాడు, ఒకప్పుడు ఇలాగ ఉండే ఈరోజు చాలా చక్కగా మారిపోయాడు, మంచి పని చేసుకుంటా ఉంటాడు, భార్య భర్తలు కలిసి ఉన్నారు, వారు ఎంత సంతోషంగా ఉన్నారని పక్క వాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పేవారిగా ఉంటారు. కనుక ప్రియమైన వాళ్ళ ఇక నీ జీవితాన్ని బట్టి మీ అక్కయ్య జీవితం కూడా ఇదంటే ఏంటిదా అని వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఒక్క చిన్న సాక్షి చెప్పి నేను ముగిస్తాను. ఎందుకోసం అంటే నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన రోజుల్లో నేను విగ్రహారాధి కూడా ఉన్నాను. నాకు చాలా ఆ సాక్ష్యం చాలా పెద్దగా ఉంటుంది, అంత చెప్తే సమయం సరిపోదు. కనుక నేను విగ్రహారాధి కూడాను, గుడంబ తాగేవాడిని, గుడంబ పెట్టేవాడిని, సేల్స్ చేసేవాడిని. కానీ ఒకరోజు యేసు ప్రభుని, ఒక మనిషికి యేసు ప్రభు నమ్మాలంటే జబ్బైనా రావాలా చెప్పండి, ఇంకా మీరు విన్నారు చాలాసార్లు, డబ్బైనా పోవాలా, శిక్ష అయినా పడాలి. జబ్బైనా రావాలా, డబ్బైనా పోవాలా, శిక్ష అయినా పడాలా. ఈ మూడు విషయాల్లో ఏది వచ్చినా కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర రాక తప్పదు. నా కాళ్ళు గట్టిగా ఉండి, నేను స్టాండర్డ్గా ఉండి, నేను రాజకీయం చేసి నేను గోడలు దూకే రోజుల్లో నాకు యేసు ప్రభుతో పని లేదు. నేను ఎప్పుడైతే గుడంబాకి ఎప్పుడైతే కాళ్ళు వీక్నెస్ అయ్యి బలహీనంగా ఎప్పుడైతే ఉన్నానో అప్పుడు ఇలా కుర్చీలో కూర్చున్నప్పుడు అప్పుడు యేసు ప్రభు దేవుడా అని గుర్తుకొచ్చి ఆయన సన్నిధికి ఇలా మాట విన్నప్పుడు ఇది రక్షణ పొందాను. కాళ్ళు ఉన్నా లేకపోయినా యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటే అదే మనకు నిత్య జీవము, అదే సంతోషము. ఈ శరీరము శాశ్వతమైనది కాదు, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే మట్టిదే. కనుక ఈ మట్టికి మన్నైపోద్ది, ఆత్మ మాత్రం మట్టిలో నుంచి రాలేదు, ఆత్మ తిరిగి ఆ పరలోకం దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే నీవు ఎన్ని బలమున్నా ధనమున్నా ఏది ఉన్నా నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. నేను బలహీనంగా ఉన్నా, నాకు ఏమి లేకపోయినా యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటే నేను నిత్యరాజ్యం స్వర్గంలోకి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఒకరోజు ఇలాగనే ఎవ్వరూ నాకు సలహా ఇచ్చేవాళ్ళు లేరు, యేసు ప్రభు నమ్ముకున్న సేవకులు దగ్గర చెప్పేటోళ్ళు లేరు. నేను ఒంటరిగా ఒక్కనే ఉన్నాను. కానీ ఎక్కడి నుండో ఒక దైవజనుడు మా ఊరికి వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వస్తే మరి ఇక్కడ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే అక్కడ బడి దగ్గర ఉన్నారని చెప్పారు. మా ఇంటికి దగ్గర మా ఇంట్లో మొత్తం విగ్రహాలు ఉన్నాయి, ఇట్లా మొత్తం ఇంటి చుట్టూ ఫోటోలు ఉన్నాయి. ఆయన చూశాడు, అన్నయ్య మరి ఈ ఫోటోలు మొత్తము తీసేద్దామని చెప్పాడు. నాకు భయం వేస్తూ ఉంది, నువ్వేం భయపడక తీసేద్దామని చెప్పాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఆ ఫోటోలను మొత్తం ఇలా తీసేసుకొని మరి వాటిని అన్నిటి ఒక్కొక్కటి కూడా మొత్తం తీసి పగలు కొట్టేసేసి ఆ బయట తీసుకెళ్ళి కట్టి పుల్లేసి వాటన్నిటిని కాల్చేశాడు. ఆయన నాకు భయం వేస్తూ ఉంది, ఏంటి ఇలా చేస్తున్నాడు, నాకు యేసు ప్రభు అంటే సరిగ్గా తెలియదు, వాక్యం తెలియదు. అలా భయం వేసిన రోజుల్లో మరి దైవజనుడు వచ్చి ఆ కార్యాన్ని చేసిన తర్వాత ఇలాగా పట్టేసి మళ్ళీ ప్రార్థన చేసి కూర్చుని పెట్టాడు. ఆ తర్వాత వాక్యం తీసి మరి చదివి వినిపించాడు. ఏ వాక్యం అంటే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము మరి మొదటి వచనం నుండి అలా చదువుతూ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చి నాలో ఉన్న భయము భీతి అంతా పోయి ధైర్యం వచ్చేసింది. చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం చదువుబిడ్డ. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట మీరు వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారములు అభ్యసించకుడి, ఆకాశమందు అగపడు చిన్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక వారం రోజుల క్రితము ఫుల్లుగా గాలి వచ్చేసింది. ఇలాగే మా రేకులు మొత్తం పాతగా ఉన్నాయి. నేను ఇలాగే మంచులో కూర్చున్నాను, మా అమ్మగారు నా పక్కలో ముందు కుర్చీలో కూర్చుంది. ఆ రేకు మీద రాయి తొలగిపోయింది, సగం రేకు లేచి ఒకేసారి ఇట్లా డాల్మని కొట్టేది, బాంబు బిల్లడి వెళ్ళింది. వెళ్తే మా అమ్మగారి గుండె మొత్తము ఇలా అదిరిపోయి భయపడి గడగడ వణుకుతా ఉంది. నీ మీద రాయి పడుతుందేమో అని వణుకుతుంది. నా గుండె ఏ మాత్రం క్షణం కూడా సేగ్గాల భయంగా అలాగనే కూర్చున్నాను. అమ్మా అది రేకు ఇలా పోయింది కానీ ఏం కాదు, భయపడకు, ఆగు, మళ్ళీ దాని మీద రేకు చిన్నుని పిలుద్దని చెప్తే మా బాబుని పిలిస్తే మళ్ళీ వచ్చి ఆ రేకు చేసి పైన పెట్టాడు. ఇక్కడ చెప్తున్న వాక్యం అదే,
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మతో నింపబడ్డ వాడికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్య జనముల ఆచారములు అభ్యసించకుడి, ఆకాశమున ఒకటి చిన్నములకు జనములు భయపడును కనుక అయితే మీరు వాటికి భయపడకుడి. ఈ రానున్న రోజుల్లో చాలా ఉరుములు, మెరుపులు, వర్షము, రకరకాల దేవుని ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. అన్య జనులు రొమ్ములు కొట్టుకొని బాధపడతారు, ఏడుస్తారు. ఆ యొక్క ఉరుములకు మరి గుండెలాగి చచ్చిపోతారు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మాత్రమే ధైర్యంగా ఉండి వానికి దేవుని కాపుదలగా ఉంటుంది. కనుక కిందికి చదువుతా ఉంటే చదువు బిడ్డ. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలతో చేసిన పని, వెండి బంగారముల చేత పనివారు దాన్ని అలంకరింతురు, అది కదలక ఉండినట్లు మేకులు పెట్టి సుత్తులతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. ఇంకా అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలకవు, నడవ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయ నేరవు, మేలు చేయట వాటి వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము నాకు ఎప్పుడైతే దైవజనుడు చదివి నాకు వినిపించాడో ఆ రోజు నుండి నా హృదయంలో ఉన్న ధైర్యము, పరిశుద్ధాత్మమైన అభిషేకము ఈనాటి వరకు కూడా అదే ధైర్యం కలిగి ఇలాగ నన్ను దేవుడు బ్రతికిస్తున్నాడు. కనుక ప్రియమైన వారా, విగ్రహాలు తాటి చెట్టు వల్ల తిన్నగా పెద్దగా ఉన్నాయి. కనులుండి చూడలేవు, ముక్కులుండి వాసన చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, చేతులతో ముట్టుకొనవు, పాదములతో నడవనేరవు. వాటికి మీరు భయపడకుడి, అవి మేలు చేయడం వాటి వల్ల కాదు, హాని చేయడం కూడా అవి ఏమి చెయ్యలేవు అని చెప్తున్నాం. విగ్రహాలు మళ్ళీ చేస్తాయా అమ్మా? వెండి విగ్రహం కావచ్చు, బంగారు విగ్రహం కావచ్చు, మట్టి విగ్రహం కావచ్చు, కర్ర విగ్రహం కావచ్చు, రాతి విగ్రహం కావచ్చు, అది నిలబెట్టిన చోటనే ఉంటుంది తప్ప నిన్న అది ఏమీ చెయ్యజాలదు. కనుక యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ఈ యొక్క మాట నాకు దైవజనుడు చెప్పిన తర్వాత, ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుని కృపలో మరి సజీవుడిగా ఉన్నాను. అనేక శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించుకుంటూ క్షేమంగా ఉంచాడు. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఆయనే నిజ దేవుడు, రక్షకుడని మీరు నమ్మినేడలా మీకు ఇచ్చిన ఆయుష్కాలమంతా కూడా నీకు, నాకు, మనకందరికి తోడుగా ఉండి మన వెన్నంటి ఉంటాడు. మన ఆయుష్కాలం అయిపోయిన తదనంతరము పరలోకం నుండి ఒక దేవదూతను మన వద్దకు పంపిస్తాడు. మరణించిన తర్వాత మన ఆత్మను క్షేమంగా పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి కృప నీకు, నాకు, మనకందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది, చక్కటి వర్తమానము దైవజనులు అందించారు. ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం? అమ్మా, ఎంతమందికి అర్థమైంది? ఇంకా చెప్తే బాగుండని ఎంతమందికి అనిపించింది? నిజమేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేమైనప్పటికీ దేవుడు చక్కటి వర్తమానము, అది తక్కువ టైంలోనే ఎక్కువ విషయాలు మరి దైవజనులు మరి క్రిస్దాస్ అయ్య గారు చక్కటి వర్తమానం అందించారు. వారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి నిండు వందనాలు క్రీస్తు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చక్కటి వర్తమానమైనటువంటి మరి సంఘమంతటికి కూడా క్రీస్తు పేరిట నిండు వందనాలు వారికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే దూరంతో వచ్చినటువంటి మన బంధువులు, ఆత్మీయులు మరి రామూర్తి గారు, అలాగే వారి బావగారు, అలాగే వారి అక్కగారు కూడా, వారికి కూడా క్రీస్తు పేరిట నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా సూరత్ ప్రాంతం నుంచి మన మధ్యలోకి వచ్చినటువంటి దేవుని బిడ్డలు, వారికి కూడా నిండు వందనాలు వారికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. సమయం మించిపోకుండా చివరిగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ముగించుదాం. చివరి కానుకలతో ఆశీర్వాదంతో ముగించుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి తండ్రి, చక్కటి వర్తమానము నీ దాసుల ద్వారా మాకు అందించారు. మధ్యాహ్న కాల సమయంలో మేమందరం వాక్యం విని బలపరచబడ్డాం. ఆత్మీయంగా అయా తండ్రి ఎంతగానో బలపరచబడి నిన్ను స్తుతించాం, నిన్ను గణపరిచాం. తండ్రి నాయన, ఇదిగో విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో కదిలించబడి అయా తండ్రి ప్రభు అనేకుల హృదయాలు అయా కదిలించుటకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా నా తండ్రి నాయన ప్రభు అనేక కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండి
అయా మీ నామనికి మహిమ తెచ్చుకొనమని యేసు ద్వారా ఈ ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్.